నువ్వు దమ్ముంటే ఆ పాస్టర్ లాగానో లేకుంటే ఒక రాధామనోడు వస్తాను ఒక ఆయన లాగానో లేకుంటే ఒక అల్లా నువ్వు డైరెక్ట్ అది పెట్టుకో. కానీ అంబేద్కర్ కూడా పెట్టుకొని తిట్టే హక్కు లేదని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులని ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని మొత్తం ఈ దేశం నుంచి పంపించుకున్నా నాకేం బాగలేదు. ఎందుకో చెప్పనా, వాళ్ళని పంపించుకో, నువ్వు నెత్తి మీద పెట్టుకో, జోక్కో, ఏమన్నా చేసుకో. క్రిస్టియన్ నాకే ముస్లింలో జరిగే లోపాలు చూపించాలంటారు. అంటే మీరు ప్రజల తరఫున వస్తారా లేకపోతే మీకు మతం కావాలా? క్రైస్తవ రాష్ట్రం ఏమన్నా దేశంలో అధికారంలో ఉందా? అన్నది క్రైస్తవ రాష్ట్రం అధికారంలో ఉందా? ముస్లిం రాష్ట్రం ఏమన్నా అధికారంలో ఉందా? హిందూ రాష్ట్రం అధికారంలో ఉంది. శత్రు దేశం ఎప్పటికైనా శత్రు దేశమే. కాంగ్రెస్ వల్ల నువ్వు అన్నది ఎట్లుందంటే దేవుడు మీద రాజకీయం చేసిన చెప్తున్నా నేను. ఒక సీట్ నీకు కావాల్సింది ఓట్లు, నీకు కావాల్సింది సీట్లు. హిందువులు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, శివుడు కాదు. తెలంగాణ మాత్రం తెలంగాణలో చాలా పార్టీలు ఆవిర్భవించినాయి. ఆ పార్టీలో మాత్రం మెంబర్ కాదు. చెప్పండి. తమిళనాడు పార్టీలో మాత్రం మెంబర్. ఎన్కేద్వాన్ ఎక్కడ పుట్టిండు? నార్త్ కాదు, పాకిస్తాన్ లో పుట్టిండు. అద్వానీ గారు పాకిస్తాన్ లో పుట్టిండు. పాకిస్తాన్ దేశం అయినప్పుడు కన్నీరు కూడా కార్చిండు దేశం ఇదని. వీళ్ళు దేశభక్తులు అని అంటారు. పాకిస్తాన్ స్థాపించినటువంటి పార్టీలు ఉంటారు. ఎట్లా తెలంగాణలో తాగుబోతులంట. వీళ్ళు పొద్దుగాల 5 గంటలు ఇస్తారంట, పూజలు చేస్తారంట. 7 గంటల దుకాణం తీసి 10 గంటల దాకా ఏసీ రూమ్లో కూర్చుంటారు. వీడి షాప్ ముందు ఇలా కొట్టి చెప్పులు తీసుకొని కొడతా అట్లా ఇవ్వడం అంటే నా తెలంగాణను అవమానిస్తే. రామప్ప కట్టిరా వీళ్ళు. ఖబర్దార్, ఇట్లా అవమానించడంలో చెప్తా ఉన్నా. నా తెలంగాణను అవమానిస్తే ఖబర్దార్. అందరికి నమస్తే, వెల్కమ్ టు దార్వి. అయితే ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో మార్వాడి గో బ్యాక్ కర్త కర్మ క్రియ, అదేవిధంగా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ కులవృత్తుల పట్ల విపరీతమైన ప్రేమతోటి ఆయన పేరే ఏకంగా తెలంగాణ శ్యామ్గా పెట్టుకున్న శ్యామన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే కళ్యాణ్, ఎలా ఉన్నా? బాగున్నా. అదే అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి అన్న. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని అత్యున్నత స్థాయికి కూడా ఎదుగొచ్చు. బట్ కొంతమంది లంగా దొంగ పనులు చేసుకుంటే కూడా ఆయన పేరు వాడుకుంటారు అన్న. వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంది? ఇంకా కొంతమంది ఫోటోస్ పెట్టుకొని మరి పక్షపాతం ఎట్లా చూపిస్తారంటే హిందూ తిరుగుతారు. అలాంటి మీరు అస్సలు అంబేద్కర్ గారికి బ్యాన్ నేమ్ వస్తుంది. నువ్వు దమ్ముంటే ఆ పాస్టర్ లాగానో లేకుంటే ఒక రాధామనోడు వస్తాను ఒక ఆయన లాగానో లేకుంటే ఒక అల్లా అని చెప్తాడుగా బ్రదర్ లాగానో నువ్వు డైరెక్ట్ అది పెట్టుకో. కానీ అంబేద్కర్ కూడా పెట్టుకొని తిట్టే హక్కు లేదని నేను అంటున్నా. 100% దేవుని పేరు పెట్టుకున్నటువంటి నిత్యానంద స్వామి గారి లంగా, నిత్యానంద స్వామి, డేరా బాబా, రేపులు చేసినటువంటి డేరా బాబా, వీళ్ళందరూ ఏ ధర్మాన్ని అడ్డం పెట్టుకున్నారు చెప్పు బ్రదర్? ఏ ధర్మాన్ని అడ్డం పెట్టుకున్నారు? లంగలు ప్రతి దాంట్లో ఉంటారు. అది అంబేద్కర్ సంఘంలో అయినా ఉంటారు, హిందూ సంఘంలో అయినా ఉంటారు, ముస్లిం సంఘంలో అయినా ఉంటారు, క్రైస్తవ సంఘంలో ఉంటారు. ప్రతి కులంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు బ్రదర్. ఓకేనా? నేను అడిగే చాలా మంది సాములు ఉన్నారు. రాధా మనోహర్ దాసు డైరెక్ట్ రాముని ఫోటో పెట్టుకుని మిగతా వాళ్ళని తిడతాడు. తప్ప కదా? ఒక నిమిషం, తప్ప కదా? ఫోటో పెట్టుకుని అజయ్ బాబు తిడతాడు. తప్పు. బట్ అల్లా ఫోటో పెట్టుకుని ఈ బ్రదర్ సిరాజ్ వేరే మతాలను కించపరుస్తాడు. అదైనా కొంచెం బెటర్ ఉంది. బట్ అందరికి నిర్మాత, రాజ్యాంగ నిర్మాత, మనందరి ఆరాధ్య దైవం, ఆయన ఫోటో పెట్టుకుని తిట్టడం అయితే తప్పని అంటున్నారు. ఎవరు తిడుతున్నారు? అట్లా చాలా మంది తిడుతున్నారు. మేము ఎప్పుడైనా తిట్టినామా? వాళ్ళ గురించి చెప్తారు. దేశభక్తి ముసుగులో ఇలా చేసే అలా తిట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఖండించాల్సిందే. నేను ఖండించి బ్రదర్, అంబేద్కర్ ఏమో నా సొంతం కాదు, అంబేద్కర్ అందరి వాడు. ఓకేనా? భగవంతుడు ఏం వాళ్ళ సొంతం కాదు. హిందూ మతానికి ఏం ఆర్ఎస్ఎస్ బీజేపీ టేకేదారులు కాదు. నరేంద్ర మోడీ అంతకంటే టేకేదారేం కాదు. ఎందుకంటే శివుడు నా దేవుడు, శివుడు నా ఆరాధ్య దైవం. ఓకేనా? నేను కూడా రామ మందిరం కడతా అంటే 10 రూపాయలు సాయం చేసినండి, నా వంతు పాత్ర ఉండాలని. ఓకేనా? దానికి సాయం చేసినండి. దాని పేరు మీద మీరు దేవుడి పేరు మీద చందాలు అడుక్కునేటువంటి దొంగలు చాలా మంది ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. ఎందుకంటే నీ ఎగ్జాంపుల్ నిత్యానంద స్వామి గారు ఉన్నాడు, వాడి పేరు పరిపూర్ణానంద స్వామి. డేరా బాబా గారు అయితే ఏకంగా ఆడపిల్లల పైన లైంగిక వేధింపులు చేశాడు. ఆ దశమ భాగాలు ఇప్పించుకుంటాడు. చెప్పు, నువ్వు చెప్తున్నావు కదా ఆల్రెడీ. వాళ్ళ పేరు నువ్వు చెప్తున్నావు కదా, వాళ్ళ పేరు నువ్వు చెప్తున్నావు కదా. చెప్పు. ఇది ఈ ధర్మం నాకు ఇంపార్టెంట్. నాకు నేను క్రైస్తవుని అయితే నాకు ప్రాబ్లం దాన్ని పరమతాలతో ఇప్పుడు నేనేమంటా నా కుటుంబాన్ని ఇప్పుడు నాకేం ఈయన ఒకటి చెప్తున్నా, క్రైస్తవులు నా లైన్ చెప్తాను.
ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులని, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని మొత్తం ఈ దేశం నుంచి పంపించుకున్నా నాకేం బాధలేదు. ఎందుకో చెప్పనా, నేను ఈ దేశం మూలవాసిని. ఎవరికి బాధ? ఆ మతస్థులకు బాధ. నాకేం బాధ? నాకేం బాధ? వాళ్ళు ఉన్నాడా? రాజ్యాంగం అయితే అందరికి హక్కు ఇచ్చింది, నాకేం బాధ లేదు. వాళ్ళని పంపించుకో, నువ్వు నెత్తి మీద పెట్టుకో, జోక్కో, ఏమన్నా చేసుకో. తప్పెవరు చేసినా తప్పే అంటున్నా. చాలా లాజిక్ గా నా హిందూ ధర్మం కాబట్టి ఈ ధర్మాల్లో జరిగే లోపాలని చూసి, నాది పురాతన ధర్మం. పురాతన ధర్మం, సనాతన ధర్మం కంటే కూడా పురాతన ధర్మమే గొప్పది. మాది పురాతన ధర్మం. కాబట్టి ఇందులో జరిగే లోపాలే చూపిస్తుంటారు. క్రిస్టియన్ దాంట్లో ముస్లిం జరిగే లోపాలు చూపించాలంటారు. అంటే మీరు ప్రజల తరపున ఒత్తాసు పలుకుతారా, లేకపోతే నీకు మతం కావాలా? అలాంటి గోబ్యాక్ నీకు సంబంధం లేదు. ఇందులో హిందూ ముస్లిం పంచాయతీ కా బ్రదర్. క్రిస్టియన్ కూడా మోసపోతున్నారు. ఎందుకు ఫైట్ చేయడం? నేను ఏం చెప్తున్నాను, ఫాస్టర్ ఇప్పుడు ఒక అక్క మాట్లాడి కరోనా టైంలో అంటే ప్రార్థిస్తే ఉప్పల దగ్గర 4 కోట్ల గొలుసు పడ్డదంట. రేపటి నుంచి నాకు వస్తాయంట అవన్నీ చెప్పింది కదా. ఖండించడమా లేదా? మాట్లాడమా లేదా? కాబట్టి మూఢత్వం ఎల్లున్నా సరే వ్యతిరేకిస్తాం. ప్రార్థన స్వస్థల పేరుతోని, ప్రార్థనల పేరుతోని నువ్వు చేసేటోడు నువ్వెందుకు హాస్పిటల్ పోయిన అన్నమా లేదా? కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు నాకు మతంతో సమస్య కాదు. నువ్వు ఏ మతాన్ని నమ్ముకో, దాన్ని అడ్డం పెట్టుకుని రాయికి ఏం చేయకు. ఓకేనా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేను. వాళ్ళని పక్కన పెడదాం బ్రదర్. ఒక నిమిషం. క్రైస్తవ రాష్ట్రం ఏమన్నా దేశంలో అధికారంలో ఉందా బ్రదర్? క్రైస్తవ రాష్ట్రం అధికారంలో ఉందా? ముస్లిం రాష్ట్రం ఏమన్నా అధికారంలో ఉందా? హిందూ రాష్ట్రం అధికారంలో ఉంది. బీజేపీ హిందూ రాష్ట్రమా కాదా? గుజరాత్ హిందూ రాష్ట్రమా కాదా? ఇటువంటి ఉన్నాయా లేదా? నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అవునా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము అధికారంలోకి వస్తాం, బీజేపీ తెలంగాణ అధికారం వస్తే, బీజేపీ తెలంగాణ అధికారం వస్తాం. బీజేపీ అధికారంలో వచ్చిన రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు పక్కన పెట్టు. ఓకే, ఎక్కడ రక్షణ లేదు. తమిళనాడు మీద ఏడిస్తారు వీళ్ళు, కేరళ మీద ఏడిస్తారు వీళ్ళు, తెలంగాణ మీద ఏడిస్తారు వీళ్ళు, కర్ణాటక మీద ఏడిస్తారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు కదా, అందుకే ఏడిస్తారు. రైట్? వీళ్ళు మంచోళ్ళు కాదు ఈ ముఖ్యమంత్రులు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మంచోళ్ళే కదా. నేను మళ్ళీ చెప్తానా, 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు. 3వ ప్రధానమంత్రి అయిండు. గతంలో కూడా బీజేపీ చేసింది. కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదు. సరే పోయి మంచోళ్ళు కాదు అనుకున్నాం. మీరు మంచోళ్ళే కదా మీకు అధికారం ఇచ్చింది. నేను అడిగిన గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాను, 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. జన్ ధన్ ఖాతా కోలో సాథియో ధన్ ధన్ 15 लाख పైసే దాల్తా అని అన్నాడు. 15 लाख. ఆయన పేరేం పేరు గుర్తుకు రావట్లే. మన్మోహన్ సింగ్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో తీవ్రవాదులు బాగా జ్వరపడ్డారు. నేను వచ్చి మనం గతంలో కూడా మాట్లాడాం మన ఛానల్లో. నేను వచ్చిన తర్వాత తీవ్రవాదం లేకుండా, నువ్వు వచ్చినాకనే కదా 43 మంది పుల్వామా జవాన్లు చచ్చిపోయింది. నువ్వు వచ్చినాకనే కదా ఆర్మీ జవాను బిపిన్ రావత్ చనిపోయింది. నువ్వు వచ్చినాకనే కదా పహల్గామ్ అటాక్ జరిగింది. నువ్వు వచ్చినాకనే కదా హిందువులను చంపింది. ఎలా చంపారు? రంగం సినిమాలో ఆ పాత్ర నువ్వు ఏమైనా పోషిస్తున్నావా? నేను మరి అట్లా చూస్తే మరి నువ్వు వచ్చినాక రక్షణ కలిపి. అరే కాదు బ్రదర్, నీకు ఎవరు రైట్ పక్కన రాహుల్ గాంధీ చేయించవచ్చు కదా. రాహుల్ గాంధీ అధికారం, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీజేపీ చేయించిందా? నువ్వు అడిగిన దానికే నేను చెప్తున్నా తమ్మి. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం మరి అలా చెప్పు, అలా చెప్పు అంతేనా? శత్రు దేశం ఎప్పటికైనా శత్రు దేశమే. కాంగ్రెస్ వల్ల నువ్వు అన్నది ఎట్లుందంటే రాహుల్ గాంధీ చేయించొచ్చు అని అనుమానం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని చేయించింది. మీరు అన్నది నేనన్నా, పాకిస్తాన్ మనం దాయా దేశంగా చూస్తాం. వాళ్ళు చేస్తారు. ఇక్కడ చేస్తారా? హిందువులు ఉన్నదంతారు, ముస్లింలు ఉన్నదంతారు, క్రైస్తవులు. నిన్ను రక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ చేయట్లేదనగా నీకు అధికారం ఇచ్చింది. నువ్వేం చేసావంటున్నా? ఇంకెన్ని రోజులు ఆడతావు ఈ ఆటలు? దేశ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించు. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, దేవుని నమ్మేటోళ్లకు, నమ్మనోళ్లకు అందరికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. అందరినీ సమానంగా చూడాలి. ఈ హెచ్చు తగ్గులు చూస్తేనే నీకు ఏమైంది? హనుమంతుడు పుట్టిండు ఎక్కడ అని చెప్పిండు? కర్ణాటకలో ఓడించిండు హనుమంతుడు. అయోధ్యలో ఓడించిండు. హనుమంతుడు పుట్టిన జన్మస్థానంలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేసిండు. భగవంతుడు ఉన్నాడు. అందుకే ప్రధాని భగవంతుడు ఉన్నాడు కాబట్టి తెలంగాణ శా వైపు ఉన్నాడు భగవంతుడు. శ్రీరామచంద్రుడు నా వైపు ఉన్నాడు. మీరు ఎట్లుందంటే మోదీ అసలు పీఎం కాలేదు, రాహుల్ గాంధీ పీఎం అయినట్టు చెప్తున్నారు. రాహుల్ గాంధీ అయితే పీఎం కాదు కదా. అయోధ్యలో ఎవరున్నారు? అయోధ్యలో బీజేపీని ఓడించిర్రు. అవునా కదా? ఓడించారా లేదా? మరి అయిపోయా. నా రాముడు ఉన్నాడు. పార్లమెంట్ లో దాని ఇంపాక్ట్ ఒక్క సీట్. దేవుడు మీద రాజకీయం చేసిన చెప్తున్నా నేను. ఒక సీట్. మీకు కావాల్సింది ఓట్లు, మీకు కావాల్సింది సీట్లు. హిందువులు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, శివుడు కాదు, మీకు కావాల్సింది ఓట్లు.
అదే నాది ఏంటంటే 500 సంవత్సరాల కళ ఆ దేవాలయం. మా దేవాలయం దాని వల్ల ఆ దేవాలయం ఉన్న ప్రాంతంలో ఉన్న హిందువులు ఎందుకు ఓట్లేనా నీకు? ఓట్లు రావాలని కట్టించుంటారా? ఎవరు? హిందువుల మనోభావాల కోసం, హిందువుల కోసం పనిచేస్తారు కోసం రావాలని కట్టించుంటారు. మీరు అంటారు కదా మెజారిటీ హిందువులు బీజేపీలో ఉంటారు కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి బీజేపీ పార్టీ హిందువుల పార్టీ కాబట్టి మీరు వ్యతిరేకిస్తుంటారు కదా. బీజేపీ హిందూ బీజేపీ అని ఈక్వల్ రెండు ఒకటి అని మీరు ఒక భ్రమలో ఉంటారు. కానీ సేమ్ అదే విధంగా మీరు అనుకుంటే ఇక్కడ ఎంత మంది ఉన్నారు? 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రావాలి కదా. 8 మంది ఎందుకు వస్తారు తెలంగాణలో? 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చిన హిందువులు అంతా బీజేపీలు అంతా హిందువులు అంటే ఇక్కడ 8 మంది ఎందుకు వస్తారు? పక్కన ఒక 0 యాడ్ 8 మంది రావాలి కదా. వచ్చే దగ్గర వాళ్ళకి ఇప్పుడు ఎంత మెజారిటీ ఎంత ఫిగర్ కావాలో అంతే ఎన్నుకుంటారు బ్రదర్. ఎంత ఫిగర్ కావాలో అంతే ఎన్నుకుంటారు. వాళ్ళు నిజంగా మరి ఉత్తరప్రదేశ్ లో గానీ లేకపోతే గుజరాత్ లో గానీ మరి ఎందుకు వచ్చారు? వాళ్ళు నువ్వు అన్నట్టు హిందువుల పార్టీ కాలేదు అనుకో, కేవలం బీజేపీకి ఎందుకు ఓట్లు వేసారు? మరి ఎందుకు ఓట్లు వేసారు? నడిచింది అనుకుంటారా? మరి ఇప్పుడు సంబంధం లేకుండా మాట్లాడితే ఎట్లా? అక్కడనేమో నీకు ఎంత ఫిగర్ రావాలో అంత వేసుకున్నావు. పార్లమెంట్ సీట్ నీకు ఎంత వస్తే మెజారిటీ ఎంత వస్తే నువ్వు ప్రధానమంత్రి అయితే అంత ఫిగర్ చేసి పెట్టుకున్నావు. ఓటు చోరు జరిగింది. నా ఒక్కొక్కరికి 4 చోట్ల ఓటేసిందంట ఆయన. నాకు కూడా ఊర్లో కొన్ని 2 ఓట్లు ఉన్నాయని కూడా ప్రచారం చేశాను. నాకు ఊర్లో ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. కానీ ఎవరికి ఎన్నైనా ఓట్లు ఉంటుంది, కానీ ఓటు ఒకటే వేయాలి. 100% జరిగింది. బీజేపీ ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు తెలంగాణ సామాన్యుడు కొట్లాడినా మాత్రం ఏ లాభం? ఎప్పుడు మోదీ పీఎం ఉంటాడు, లేకుంటే బీజేపీ పీఎం ఉంటుంది. అందుకే కదా ప్రజాస్వామ్యాన్ని చంపేసింది. అందుకే మన దేశ పరువు విదేశాల ముందు పోయేది అందుకే కదా. మన మేమేమంటారు అంటే ప్రజాస్వామ్యాన్ని కుని చేయొచ్చు. నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని కుడి చేసినట్టే, ఓటు చోరు చేస్తే చేసినట్టే కదా. చేసినట్టే ప్రజలు కొడతారు, ప్రజలు తిరగబడతారు, ప్రజాప్రతినిధులు కొడతారు, తిడతారు. కర్ణాటకలో వేసారు కదా, ప్రజలు దంతారు, ప్రజాస్వామ్యవాదులు అందరూ దంతారు, ప్రగతిశీలవాదులు అందరూ దంతారు, రాజ్యాంగ ప్రేమికులు అంతా దంతారు. ప్రజలు తిరగబడరు అనుకో, హిట్లర్ లాంటి వాడికి తప్పలే. ఎంత నరేంద్ర మోడీ అయినా ఎంత ఓటు చోరీ అంటారు కదా. మరి చాలా నిలబెడతాం బట్టలు. మన ప్రకాష్ రాజు, స్టాలిన్, తెలంగాణ శ్యాము అందరూ కొట్లాడుతారు. వీళ్ళే కనపడతారు. వీళ్ళ వల్ల ఏమైతుంది? ఇంకా ఓటు చోరీ జరిగితే అదే ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థను ఎట్లాగో మేనేజ్ చేసిండు. న్యాయ వ్యవస్థను ఎట్లాగో మేనేజ్ చేసి యశ్వంత్ వర్మ అనేట ఆయన ఏం చేసిండు? 150 కోట్లకు న్యాయాన్ని అమ్ముకున్నాడు. దేశ ప్రజల్లో చర్చ. సామాన్య కింది నుంచి పైదాకా దేశంలో ఎవరికైనా ఫైనల్ దిక్కు ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ నాకు న్యాయం జరుగుతాడు సుప్రీంకోర్టు జడ్జిలే 150 కోట్లు తీసుకుంటూ దొరికిపోయాడు. రాహుల్ గాంధీ ఎందుకు బ్రదర్? రాహుల్ గాంధీ గొప్పడు. రాహుల్ గాంధీ గొప్ప దేశభక్తుడు. దేశం కోసం వాళ్ళ కుటుంబం ప్రాణ త్యాగం చేసింది. ఒక RSS కార్యకర్తను చచ్చిపోయినా గాంధీని చంపిర్రు వీళ్ళు. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉదయం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిండు. ఆయన చంపిర్రు. వీళ్ళని ఏమనాలి? బ్రదర్? మీరు బీజేపీ పార్టీ దేశభక్తుల పార్టీ అంటారు కదా. బీజేపీ కాకుండా మిగతా పార్టీ దేశభక్తుల పార్టీ 100% మిగతా పార్టీలను దేశభక్తులు. రాష్ట్రం అంటే ప్రేమనా లేకపోతే భారతదేశం అంటే ప్రేమనా? నేను ఫస్ట్ మీ తల్లి అంటే ఇష్టమా, పక్కల తల్లి అంటే ఇష్టం అంటే ఏం చెప్తావు? 100% మా తల్లే కదా. ఫస్ట్ నా ఊరంటే ఇష్టం, తర్వాత నా మండలం ఇష్టం, తర్వాత నా జిల్లా ఇష్టం, తర్వాత నా రాష్ట్రం ఇష్టం, తర్వాత నా దేశం ఇష్టం. నేను మన ఇంటి పక్కల దానికి ఇంకో వేరే ఊళ్ళో ఇల్లు చక్క పెట్టుకోడు. రచ్చ గెలిచి ఇప్పుడు ఇల్లు గెలిచి రచ్చగెల ఉంటారు కదా. నేనేమంటున్నా తెలంగాణ ప్రజల సమస్య వచ్చింది. తెలంగాణ ఇష్టం తర్వాత తెలంగాణ ఇష్టం. కానీ తెలంగాణ మాత్రం తెలంగాణలో చాలా పార్టీలు ఆవిర్భవించినాయి. ఆ పార్టీలో మాత్రం మెంబర్ కాదు. చెప్పండి. తమిళనాడు పార్టీలో మాత్రం మెంబర్. ఆ పార్టీ నుంచి మాత్రం పోటీ చేస్తారు. మరి తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి కదా. లేకుంటే మీరు ఇండిపెండెంట్ గా మీకున్న అవగాహనకు సొంతంగా పార్టీ కూడా పెట్టచ్చు. మరి ఎందుకు వేరే పార్టీ దగ్గర మీరు? మంచి క్వశ్చన్. VCK పార్టీ విముక్తి చిరుతల పార్టీ అనుకుందాం. మా చిరుతపురాల పార్టీ ఇంతకుముందే చెప్పిన. మా పార్టీ స్టార్టింగ్ లోనే చెప్పుకుందాం, మళ్ళా చెప్పుకుందాం. ఓకేనా? మా పార్టీ ప్రాంతీయవాదం కోసం పనిచేస్తుంది. మా పార్టీ ప్రాంతీయవాదం కోసం పనిచేస్తుంది. తమిళ భాషని ఇక్కడ రుద్దేటోళ్ళం కాదు మేము. మా కల్చర్ ని మేము బతికించుకునేటోళ్ళం. మా పార్టీ ఇప్పుడు మా భాషని మేము బతికించుకుంటాం. మా ప్రాంత కల్చర్ ని మేము బతికించుకుంటాం. మా యాసని, మా భాషని, మా ప్రాంతం కోసం మా ప్రాంతీయవాదాన్ని బలపరిచే పార్టీ మాది. మరి అట్లా అనుకుంటే మరి బీజేపీ పార్టీ ఆడబట్టి ఉత్తరప్రదేశ్ లో పుట్టింది. మరి వీళ్ళు దేశభక్తుల వీళ్ళు నిజంగా ఈ తెలంగాణ వాళ్ళైతే కనుక గుజరాత్ పార్టీ నుంచి ఎట్లా పోటీ చేస్తారు? పాకిస్తాన్ లో పుట్టినటువంటి బీజేపీ పార్టీని వ్యవస్థాపకులు ప్రధాన సూత్రాలు ఎల్కే అద్వానీ ఆడబుట్టిండు. ఎల్కే అద్వానీ ఆడబుట్టిండు. ఎల్కే అద్వానీ ఎక్కడ పుట్టిండు? ఎల్కే అద్వానీ ఎక్కడ పుట్టిండు? నార్త్ కాదు, పాకిస్తాన్ లో పుట్టిండు.
అద్వానీ గారు పాకిస్తాన్ లో పుట్టిండు. పాకిస్తాన్ లో పుట్టిండు. పాకిస్తాన్ దేశమైనప్పుడు కన్నీరు కూడా గార్చిండు దేశం ఇదని. బీజేపీ పార్టీని స్థాపించడంలో ప్రధానమైనటువంటి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. మా పార్టీ ఏమో పాకిస్తాన్ లో పురుడు పోసిన పార్టీ కాదు, ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడినటువంటి పార్టీ మాది. 2 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పార్లమెంట్ లో. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, లక్షల వందల వేల కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు, వార్డు మెంబర్లు, సర్పంచులు ఉన్నారు మా పార్టీకి తమిళనాడులో. పార్టీ మాత్రమే తమిళనాడుది. ఇక్కడ అధ్యక్షులు ఎవరు? జిల్కర్ శ్రీనివాస్ గారు. ఇక్కడ పుట్టి పెరిగిన ఆయన, జనగాం జిల్లా, వరంగల్ ఆయన. మన తెలంగాణ స్వామి ఇక్కడ పుట్టినాడు. మా పార్టీలో ఉన్నారు. ఒక్కరు కూడా తమిళ లేరు మా దాంట్లో, అందరు తెలంగాణలో ఉన్నారు. ఆంధ్రలో కూడా లేరు మా పార్టీలో. ఆంధ్రలో ఉన్నది మా పార్టీ వీసీకే పార్టీ, కేరళలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. అదే గొప్ప మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి కదా. వేరే రాష్ట్రం నేను ఏమంటున్నా, ప్రాంతీయవాదం అంటే ఇష్టం బ్రదర్. అంటే అట్లనే మీరు సపరేట్ ఏది ఇప్పుడు ఒకటి చెప్పనా బ్రదర్, జనాల నుండి వచ్చే క్వశ్చన్ ఇది. తెలంగాణ అంటాడు, బట్ తమిళనాడు పార్టీలో ఉండు. వీళ్ళు దేశభక్తులు అని అంటారు. పాకిస్తాన్ స్థాపించినటువంటి పార్టీలు ఉంటారు. ఎట్లా బ్రదర్? పాకిస్తాన్ లాల్ అద్వానీ ఆయన దాంట్లో పుట్టి ఆయన కదా బ్రాహ్మణుడు. ఆయన తెలుసా? బ్రాహ్మణుడు అక్కడ పుట్టిన ఆయన దీనికి పురుడు పోసిండు. సరే ఓకే, ఈ దేశంలో స్థిరపడ్డాడే అనుకుందాం, పక్కన పెడదాం. మీకు అర్థమైందా? నా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి పార్టీ కదా. మీకేం ప్రాబ్లం? తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం అయిపోయిందా? తెలంగాణలో పోటీ చేయట్లేదా? చేస్తుంది కదా. రైట్, ఏమంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఎక్కడ పుట్టింది? ఢిల్లీలో. మన ఏమంటారు, పంజాబ్. ఈడ లేదా? ఉందా లేదా? మరి అన్నీ ఉండాలంటే వీళ్ళందరూ కూడా ప్రాంతీయవాదం గురించి మీ అంతా ఉద్యమం చేయలేదు. మా పార్టీ వీసీకే పార్టీ, వీసీకే తమిళ భాష కోసం బతికే పార్టీ. ఎక్కడ? వీసీకే పార్టీ. తెలంగాణలో ఉన్నటువంటి వీసీకే పార్టీ తెలంగాణ భాష కోసం బతికే పార్టీ. కర్ణాటకలో ఉన్నటువంటి వీసీకే పార్టీ కర్ణాటక భాష కోసం బతికేటువంటి పార్టీ. కర్ణాటక ప్రాంతం కోసం బతికేటువంటి పార్టీ. తప్పే ఉంది. ఫైనల్ గా చెప్పండి, మీరు చేస్తున్న ఉద్యమం మీకు అర్థమైందా? మా పార్టీ పట్ల క్లారిటీ వచ్చిందా? మా పార్టీ మాది గుజరాత్ లో ఒకవేళ మీరు ఎవరైనా పనిచేస్తాడో చెప్పారు, గుజరాత్ వాదం కోసం కూడా మా పార్టీ ఆడ పనిచేస్తుంది. మీకు అర్థమైందా? మా తల్లి, నా తల్లి, ప్రాంతం అంటే నా తల్లి, ఊరంటే నా తల్లి, నా భాష, నా యాస. నా తల్లిని నేను ప్రేమించుకోద్దా? పక్కన వాళ్ళ తల్లిని ప్రేమించాలా? ఇంకా అట్లా అనుకుంటే మేము గుజరాత్ వాళ్ళ లైన్ లో మేము పనిచేయాలి. వాళ్ళ ఆలోచన ఇది. అంటే ఒక మాట వేరే వాళ్ళతో ఎందుకు, మీరు సొంతంగా మన తెలంగాణ పార్టీలో ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది ఎంతమందికి ఇట్లా సమాధానం? దీని పేరేం పేరు? తెలంగాణ వీసీకే పార్టీ. ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు గుజరాత్ అధ్యక్షుడు వచ్చిండు. ఆయన ఏమంటాడు? గుజరాత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. గుజరాత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏంది? గుజరాత్ అనే పదం ఎక్కడిది? గుజరాత్ ది. మరి ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు ఇక్కడ కూడా కాదు. నీకు అర్థమైందా? ఇక్కడ కూడా కాదు. తెలంగాణ పుట్టు పూర్వాలు మూలాలు ఉన్నాయి. మాకు ఆంధ్రాలో కూడా చుట్టాలు లేరు. మా చుట్టాలు అంతా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఆదిలాబాదు, హైదరాబాదు, ఓకేనా, నల్గొండ, ఈ బెల్ట్ అంతా ఉంటారు. మాకు ఆంధ్రాలో కూడా చుట్టాలు లేరు. నా చుట్టాలు కూడా లేరు ఆంధ్రాలో. ఈ క్వశ్చన్ చాలా మంది నుంచి వచ్చి నాకు అడగండి, మిమ్మల్ని అడగని చెప్పారు. ఏదైనా అడుగురు చెప్తా. ఇప్పుడు సేమ్ దేశం ఉన్న మార్వాడీస్ మనోడు పొమ్మంటుంది కదా, మీది ఎక్కడన్నా ఖమ్మం కదా. అరే చెప్పండి, అప్పటికే క్వశ్చన్ మళ్ళీ పొమ్మంటే మనకి అదే అడుగుతావు. పొమ్మంటే మీరు ఇక్కడ హైదరాబాద్ సూరారావు, అరే నువ్వు ఖమ్మం ఉంది, గోబ్యాక్ అంటే నేను ఏమంటున్నా, మనిషిని వెళ్ళి పొమ్మంటలే ప్రధాన అంటే నేను సూరారంలో ఉన్న కల్చర్ ఆచరించకపోతే గోబ్యాక్ అను, సూరారంలో ఉన్న ప్రజలను గౌరవించకపోతే గోబ్యాక్ అను, సూరారం గ్రామాన్ని తిడితే ఇది తాగుబోతులను తిడితే నన్ను గోబ్యాక్ అను. ఓకేనా? నేను ఖమ్మం పోతా. కరీంనగర్ యాస వేరే ఉంటది, ఖమ్మం యాస ఓడి సిటీకి వచ్చి ఉండని కరీంనగర్ భాష ఉండని. మరి ఓడి సిటీ కానీ అందరికి తెలంగాణ గీతం ఒకటే ఉంటది కదా, అందరికి తెలంగాణ రూల్ ఒకటే ఉంటది కదా. ఏది అందరికి భారతదేశం? మరి అంత భారతదేశంగా ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, జిల్లాకు మంత్రి, మండలానికి ఎమ్మెల్యే, దేశం ఎందుకున్నాడు అంటున్నాడు. ఎందుకున్నాడు మరి? ఒకరి వల్ల కాదు కదా పరిపాలన. ఎగ్జాక్ట్లీ, ఒకరి వల్ల కాదు కదా. ఎస్, ఒక రాష్ట్రంలో నీ భాష నీది అనుకో. ఒకటి చెప్పనా కళ్యాణ్, ఈ దేశం అంటే ఇంత ఉంది కదా, ఇన్ని భాషలకు ఎందుకుంది మరి? అది ఎందుకున్నది? తమిళ భాష దేశం అంతా ఒకటే కదా, అందరం ఒకటే కదా. తమిళ భాష, తెలుగు భాష, గుజరాతీ భాష, బెంగాలీ భాష, పంజాబీ ఎందుకున్నది? నేను అదే అంటున్నా, పక్క పక్క జిల్లాల వారి భాషనే వేరే వేరేలా. అరే నేను రాష్ట్రాలు దేశం ఒకటంతా ఒకటైనప్పుడు భాషలకు ఇన్ని భాషలుగా ఇన్ని రాష్ట్రాలకు ఎందుకున్నది? అరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఇన్ని భాషలకు ఎందుకున్నా చెప్తా, దాన్ని కూడా చెప్తా. కానీ ఎందుకున్నది? మన దగ్గరనే రకరకాల భాషల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పుట్టిన ప్రాంతాన్ని బట్టి. ఎస్, నేను పుట్టిన ప్రాంతాన్ని బట్టి. నేను పుట్టిన ప్రాంతం తెలంగాణ, నేను పుట్టిన ప్రాంతం 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు కలిపితే మా అందరు, మా చుట్టాలు, మా బంధువులు, మా వాతావరణం. ఓకేనా? హైదరాబాద్ వాళ్ళైనా, కరీంనగర్ వాళ్ళైనా, ఖమ్మం వాళ్ళైనా, నిజామాబాద్ వాళ్ళైనా, వరంగల్ వాళ్ళైనా, మెదక్ వాళ్ళైనా, మీ మహబూబ్నగర్ వాళ్ళైనా, లేకపోతే ఇంకే చాలా జిల్లాలు ఉన్నటువంటి వాళ్ళు కరీంనగర్ వాళ్ళైనా, ఎవరైనా సరే ఇదంతా
ఈ ప్రాంత బిడ్డలు. ఓకేనా? ఇలా వాళ్ళు బతకట్లేరు, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానంలో కలవట్లేరు అనేది మా బాధ. ఇంకొక క్వశ్చన్ వచ్చిందా మామూలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ రూపాయలు ఇంకొక ప్రశ్న ఏంటంటే మార్వాడి వచ్చి వేరే రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్రం పొమ్మంటున్నారు కదా, మన రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రాల మన దేశం వాళ్ళు వేరే దేశాల బతుకుతున్నారు. నీకు 100 సార్లు చెప్పిన బ్రదర్, పొమ్మనంటే వ్యక్తుల్ని పొమ్మనంటలే అంటే మళ్ళీ పొమ్మని మన మీద ఏ రుద్దుతురా ఎవరు రా చూపిస్తా. అపర్ణ మై హోము లేకపోతే జయబేర్ వినండి, ప్రేమతో ఎక్కడ అపర్ణ మై హోము లేకపోతే ఏమంటారు విల్లాస్ ఉంటాయి కదా సొసైటీలలో, దాండియా ఆడినప్పుడు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ వాళ్ళు దానికి ఒక ప్రాధాన్యతనిస్తారు, బతుకమ్మ ఆడినప్పుడు ఒక ప్రాధాన్యత ఇస్తారు అని ఆరోపణలు చేస్తారు. ఎవరన్నా బతుకమ్మ ఆడకపోతే చంపేస్తామన్నా మేము? దాండియా తెలంగాణ అధికారిక పండుగనా కాదు? మరి మా అధికారిక పండుగకు మేము ప్రాధాన్యత పెంచుకుంటా అంటే మీకేం ప్రాబ్లం? చేసుకుని మనలో ఇక్కడ దాండియా కూడా చేసుకుంటారు కదా. కాదు బ్రదర్, మేము దాండియా పండుగను కూడా మేము చేసుకోవద్దని అంటలే కదా, మా అధికారిక పండుగ ఇది. కానీ మన అధికారి కాదు బ్రదర్, అమెరికాలో మన అధికారి పండుగ బతుకమ్మనా లేదు, వీళ్ళు కూడా చేసుకుంటారు కదా, మేము వద్దని అంటలే కదా. నీకు అర్థం కావట్లేదు, మేము చేసుకోవద్దని అంటలే. బతుకమ్మ పండుగ అధికారిక పండుగ, మేము దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటాం. మీరు ఏమంటారు, మా వాళ్ళని కూడా మా ప్రజల్ని కూడా ఈ పండుగ కంటే అదే గొప్పదనేటువంటి భ్రమంలోకి తీసుకొని పోతా ఉన్నారు మీరు. ఈ ప్రమాదం చాప కింద నీరులాగా చూశారు కదా, తెలంగాణలో తాగుబోతులను తెలంగాణలో తిడిపిస్తారు. తెలంగాణలో తాగుబోతులంట, వీళ్ళు పొద్దుగాల 5 గంటలు ఎత్తారంట, పూజలు చేస్తారంట, 7 గంటల దుకాణం తీసి 10 గంటల దాకా ఏసీ రూమ్ లో కూర్చుంటారంట. మరి 3:30కు లేచి మున్సిపల్ కార్మికులు వీడి షాప్ ముందు ఇలా కొట్టి చెప్పులు తీసుకొని కొడతా అట్లా ఇవ్వడం అంటే నా తెలంగాణను అవమానిస్తే. రామప్ప కట్టిరా వీళ్ళు, కాకతీయ కోటలు నిర్మించరా వీళ్ళు, గోల్కొండకి ఏమన్నా రాళ్ళు మోసిరా, చార్మినార్కి ఏమన్నా సున్నమేసిరా, మా కాకతీయులాగా గొలుసు చెరువులు కట్టేమన్నా మాకు నడవడికని నేర్పించిరా? పరిస్థితి పట్టే కాదు ఇది నాగరికత. నా తెలంగాణ జాతి ఖ్యాతి నీతిని తెలుసుకోండి ఫస్ట్. ఇట్లా ఆంధ్రలో అవమానిస్తేనే ఖబర్దార్, ఇట్లా అవమానించడంలో చెప్తా ఉన్నా. నా తెలంగాణను అవమానిస్తే ఖబర్దార్ చెప్పులు తీసుకొని కొడతాం. తాగుబోతు రాష్ట్రంలో ఎందుకున్నావు రా భయ్, మరి నువ్వు పో. తాగుబోతులు అంటవా, వెళ్ళిపో. మా తాగుబోతులే కదా మరి మీ దగ్గర ఉండేటోళ్ళు ఎవరు? మరి ఎందుకున్నా మా గ్రామాలలో గ్రామాలకు ఎందుకు చొరబడ్డవరా? ఇలా మాట్లాడితే చేస్తా. ఇంతవరకు నేను ఇలా మాట్లాడలే, చాలా సంస్కారంగా మాట్లాడతా. తాగుబోతలా మేము తీసుకొచ్చి పోసినావు నువ్వేమన్నా? నీ షాపుల ముందు తుడిచేది నువ్వు పడేసినటువంటి చెత్త చెదారం తుడిచేది ఎవరు బ్రదర్? వీళ్ళు 5:30కు ఎత్తారంట. మా మున్సిపల్ కార్మికులు జిహెచ్ఎం దాంట్లో సబ్బండ కులాలు ఉంటారు. కింద నుంచి ఒక్క మార్వాడి అయినా జిహెచ్ఎంసీ పనిచేస్తున్నారు చూపెట్టు బ్రదర్. ఏరిగింది ఉచ్చబోసింది ఎత్తిపోసేది ఎవరు బ్రదర్? మున్సిపల్ కార్మికులు కదా. వచ్చి తెలంగాణ యాసల భాష మాట్లాడుకుంటే ఒక్క మార్వాడి గుజరాతీ మున్సిపల్ కార్మికులు పనిచేస్తుండో చూపెట్టి నాకు. ఐటీ కంపెనీలో బాత్రూమ్లు కడిగేది, కింది నుంచి పైదాకా హౌస్ కీపింగ్ పనిచేసేది మెజారిటీ కులాలు ఎవరు ఉంటారు? కింది వర్గాల ప్రజలు ఉంటారు. ఎన్ని రోజులు పనులు చేయాలి వాళ్ళు? మీరు చేయండి. ఇది భాగం, శుభ్రతల భాగం. ఒక్కరోజు మున్సిపల్ కార్మికుడు పని చేయకపోతే చచ్చిపోతాం అనారోగ్యంతో మనం. ఆయన కదా నాకు దేవుడు, అవునా కాదా? ఆయన కదా కీర్తించాలి. బండి సంజయ్ వాళ్ళ తరపున నిలబడాలి కదా, మాధవీలత వాళ్ళ తరపున నిలబడాలి కదా, తెలంగాణ ప్రజలు కదా వాళ్ళందరూ. మార్వాడి ఆయన వచ్చి శుభ్రం చేస్తుండా, మేము తాగిపోతున్నామా? రేపటి నుంచి మీరే చేయాలి. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ అన్న, ఇప్పుడు మార్వాడీస్ వచ్చి ఇక్కడ కోమటోల పైన ఇటుపక్క విశ్వకర్మస్ పైన వీళ్ళ పుట్టగుట్టి బతుకుతున్నారు. సో మీకు కోమటోల మీద విశ్వకర్మల మీద విపరీత తెలంగాణ ప్రజల మీద అందరి మీద ఎక్కువైతే వాళ్ళ పుట్టగొడుతున్నారు అంటే వాళ్ళ మీద ప్రేమ అందరు తెలంగాణ వ్యాపారస్తులు. నా క్వశ్చన్ ఏంటంటే రోహింగ్యాలు వచ్చి మన ముస్లింస్ లా పండ్ల షాపు, ఫర్నిచర్ షాపు, లేకుంటే పంక్చర్ షాపులు ధ్వంసం చేస్తున్నారు. ఈ కోమటోల మీద ఈ విశ్వకర్మల మీద ఉన్న ప్రేమ ముస్లింల మీద ఎందుకు లేదు? తెలంగాణ పని ఇప్పుడు ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళందరూ నేను ముందే చెప్పిన కదా, ప్రతి దాన్ని ముస్లింలకు ముడి పెట్టడం అట్లాంటిది. ముస్లిం లేదు సిఏఏ ఎన్ఆర్సీ అనే దుర్మార్గమైన చట్టం తీసుకొస్తే 100% ప్రజాస్వామ్యవాదిగా నాకు నచ్చలే, అపోజ్ చేస్తా తప్ప. జాతీయ జెండా చేతిలో పట్టుకున్న వీడియో సరిగ్గా చూడండి, మీకు అర్థమైందా? పాకిస్తాన్ పోయి బిర్యానీ తిన్నది ఎవరు? పాకిస్తాన్ ప్రధానమంత్రి మనవరాల్ని దీవించింది ఎవరు? నేను పోయినా పాకిస్తాను, నేను బిర్యానీ తిన్నా?
రాజకీయ క్వశ్చన్ పేద ముస్లింల గురించి అడగండి. తప్పుడు వార్తలు ప్రచారం చేసే చెప్తున్నా. పాకిస్తాన్ పోయి బిర్యానీ తినది ఎవరు? ముస్లింలతో ర్యాలీ తీసారు కానీ అడిగిరుగా మీరు. నేను అడగండి. ముస్లిం అవును ఎందుకు లేదు పంపించండి, వాళ్ళు వచ్చి మన పేద ముస్లింల పొట్ట కొడుతున్నారు అనేది నా ప్రశ్న. పని చేయండి, రోహింగ్యాలు ఉన్నారు కదా, వాళ్ళని అర్జెంట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుకోవాలి. లేకపోతే మీకు చేత కాకపోతే ఎప్పుడు నన్ను ప్రధానమంత్రిని చేయరు, హోంమంత్రిని చేయరు, నేను పట్టుకుంటా. దీపోండి మూరి గారు గంట చేపట్లు నేను పట్టుకుంటా. గంట చేపట్ల రోహింగ్యాలు దేశంలో ఉన్న మొత్తం బండి సంజయ్ చెప్పింది కదా 14 తర్వాత కంచెలు దూకొచ్చిరంట. మరి కంచెలు దూకొస్తుంటే 14 దాకా నీ ప్రభుత్వం ఉన్నది, ఏం చేసినావు మరి? అక్కడిని కంచెలు దూకి వాడు పాకిస్తాన్ బార్డర్ నుంచి హైదరాబాద్ దాకా బస్సులు వస్తుండా, ట్రైన్లు వస్తుండా, ఎట్లు వస్తుండ పట్టుకోవాలి కదా. మరి నువ్వు హోంమంత్రి పోనీ ఇప్పుడు పట్టుకో, అన్ని పనులు పనిచేసాయి, రోహింగ్యాల మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏమంటావు? నేనైతే కాదు కదా కళ్యాణ్, అదే కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరు ఉండే మాట్లాడుకో. రాష్ట్ర నరేంద్ర మోడీ గారికి చెప్తే ఏమైనా ఈయన అంటాడా? బ్రదర్ ఒకటి చెప్పిన, రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు చెప్తే ఇప్పుడు రోహింగ్యాలతో నా కుటుంబానికి కూడా ప్రమాదమే కదా, మరి నన్ను కూడా కాపాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలదే కదా. పట్టుకోండి అంటున్నా. అదేనా సేమ్ మా పార్టీస్ కూడా మరి కేంద్రమే పట్టుకుంటుంది, నువ్వెందుకు ఫైట్ చేస్తున్నావు? సేమ్ అదే ఫార్ములా అన్ని ఉద్యమాలు నేను చేస్తే వీళ్ళెందుకు ఇక మరి ఏంది కోంట్రోల్ మీద? అరే నాకు ప్రేమ పడదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రేమ లేదా మీకు? అందరి మీద ప్రేమ. తెలంగాణ అరే నీవు కాదు మరి ఈ ఉద్యమం ఏ ఉద్యమం? కోట్ల మంది ప్రజాదరణ చెప్తా. అరే మళ్ళా పొమ్మండి, మీకు జర్నలిజం చేసినా ఏం చేసినా నాకు అర్థం కావట్లేదు. మార్వాడి గో బ్యాక్ అంటే వ్యక్తులను వెళ్ళిపోవడం ఉద్దేశం కాదంటే మళ్ళా ఆహా అంటే వీళ్ళ కల్చర్ కు మీరు అనుకూలం, తెలంగాణ కల్చర్ కు వ్యతిరేకమా? మరి దేనికి మీరు దేనికి అనుకూలం? వెళ్ళిపోదంటే మీరు దబాయించి చెప్తారంటే బీజేపీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మీరు, అంతేనా? మార్వాడి డబ్బులు తీసుకుని మార్వాడి కల్చర్ గొప్పదా మీకు? మీకు తెలంగాణ కల్చర్ కంటే మార్వాడి కల్చర్ గొప్పదా? ఏం ప్రకటించిండు మోహన్ భాగవత్? ఎవరండి? నాకేమన్నా ముఖ్యమంత్రి ఆయన? అవును, ఆయన ఒక సంఘ విద్రోహ సంఘం అయినది. ఓకే, ఎవరు ఇచ్చినా కూడా మనం పౌరసత్వం కల్పించాలన్నారు. సో మార్వాడీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కల్చర్ ఉంటది, మన మీద బలవంతంగా వాళ్ళు రుద్దితే అప్పుడు ఫైట్ చేద్దాం. తిట్టిందేవుడు మొండ మార్కెట్ లా, ఓకే కొట్టిందేవుడు మొండ మార్కెట్ సరే పక్కన పెడదాం. తెలంగాణ అత్తాపూర్ అయిన బ్రదర్, అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 137, గల్లీ నెంబరు పోటది. అక్క పేరు లక్ష్మి, తెలంగాణ ఉద్యమకారురాలు. ఓకేనా? మార్వాడి వాళ్ళ కొడుకులు బిడ్డలు కొట్టారు, వీడియోస్ ఉన్నాయి తెలుసా? నెంబర్ 1. ఈ యాదగిరి భువనగిరి దగ్గర మార్వాడి సేటు అందరి స్థానికస్తులను నమ్మించి ఇక్కడ ఉన్నాయని కలిసి 4 కోట్ల రూపాయలు చెక్కేశాడు. నెంబర్ 2 ఫిలిం నగర్ మార్వాడి దుకాణాయన. నెంబర్ 4 కొన్ని వందలు వేలు ఉన్నాయి. ఎన్ని చూపెట్టాలి? అరే దీనికి సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పు. వీళ్ళెవరు? అరే రోహింగ్యాలు చెప్పనా? నేనేమంటున్నా, రోహింగ్యాలు గో బ్యాక్. రోహింగ్యాలను పట్టుకుంటే రోహింగ్యా గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, రోహింగ్యా గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, రాజస్థాన్ కల్చర్ గో బ్యాక్, లేకపోతే ఏమంటే పాకిస్తాన్ కల్చర్ గో బ్యాక్, బంగ్లాదేశ్ కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఓకేనా? రాజస్థాన్ కల్చర్ గో బ్యాక్. నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ మార్వాడికి మద్దతు ఇవ్వట్లేదు కానీ మీరు నాకే ఒకటి రోహింగ్యా నేను ఇప్పుడు కాదు బ్రదర్, నాకు ఎకరం పొలం ఉన్నది, అన్ని పంటలు ఒకసారి అంటే అని చెప్తా. నేను ఒక పంట పండాలి కదా. అరే ఎప్పుడు ఒకటే పంట. వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కేవలం పొద్దున్న లేస్తే వీళ్ళు బండి సంజయ్ ఉంటారు కదా, ఇప్పుడు బండి సంజయ్లు పొద్దున్న లేస్తే ఇప్పుడు మా సమ్మక్క సారక్కలు తిట్టారు కదా, మా సమ్మక్క సారక్కలు తిట్టిన మస్తు బాధ అనిపిస్తుంది. చిన్నజీఆర్ స్వామి తిట్టిండు కదా, వ్యాపార దేవతలు ఆయన తిట్టిండు కదా, ఆయన మీద పోరాటం చేద్దానండి ప్లీజ్. ఫోన్ చేద్దాం. చిన్నజీఆర్ నరేంద్ర మోడీ గారిని ఖండించమని చెప్పు, నరేంద్ర మోడీ గారిని ఖండించమని చెప్పు, చేయమని చెప్పు, అది చేయమని చెప్పి రోహింగ్యాలు నేను చేస్తా. నా సమ్మక్క సారక్కల వ్యాపార దేవతలు ఉండడా లేదా? నా సమ్మక్క సారక్కల వ్యాపార మీరు సమ్మక్క సారక్కలను అవమానించిన పట్ల ఉద్యమం చేయండి. చిన్నజీఆర్ తోని ముక్కు నెలకు రాపేయండి. నరేంద్ర మోడీ గారు వచ్చి అది ఓపెనింగ్ చేసిపోయాడు కదా, మళ్ళీ వచ్చి అక్కడి నుంచి నిలబడి చిన్నజీఆర్ మీరు మాట్లాడిందని తప్పని చెప్పండి. నేను కూడా బీజేపీ అమిత్ షా గురించి వ్యతిరేకంగా మాట్లాడారు.
చిన్నజీర స్వామి గురించి వ్యతిరేకంగా మాట్లాడు. సేమ్ ఇదే సోషల్ యాక్టివిస్ట్ శ్యామన్న కూడా రేపు ఓల్డ్ సిటీలా ఒక ప్లకార్డ్ చేస్తా బ్రదర్. నా నోటితో నేనే చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు ఈ రోజు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ పని చేయి. రేపు మార్వాడి గుజరాత్ కల్చర్ మీద మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెడతాం కదా. బండి సంజయ్ గారు, మాధవ్ గారు, నరేంద్ర మోడీ గారు రమ్మని నేను కూడా వస్తా. ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ రోజు వచ్చారా? ఇప్పుడు రమ్మంటున్నారు కదా, మీరు ఒక్కరే వెళ్ళారు కదా. అన్ని ఛానల్స్ మా దగ్గర రోహింగ్యాలు కూడా రాలే, మా ఉద్యమానికి రోహింగ్యాలు కూడా రాలే. మరి వాళ్ళని వ్యతిరేకించాలి మీరు. అరే నేను మళ్ళా వ్యతిరేకించాలంటే ఇప్పుడు మార్వాడీస్ రాలే కదా మీ ఉద్యమానికి, మీరు వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. మా ఉద్యమానికి రోహింగ్యాలు కూడా రాలే అంటున్నా. ఇదే తెలంగాణ శ్యామ కూడా బాబానారో ఓల్డ్ సీటో ఫలక మరి ఇలా 8 మంది ఏం బిగుతురు. మరి ఇప్పుడు మిగతా వాళ్ళు మిగతా 8 మంది ఏం బిగుతురు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? నాకేం సంబంధం? నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నేను కాదు కదా. కోమరోల మీద మీకు ప్రేమ చూపించారు. అరే మళ్ళీ ఇప్పుడు కాదు, నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేస్తావు రోజుకి? రిక్వెస్ట్ అన్న, ఎన్ని ఉద్యోగాలు చేస్తావు రోజుకి? రిక్వెస్ట్ అంటున్నావు అంటే నాకు అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ అమిత్ షాలకు చేత కాదు, తెలంగాణ శ్యామ్ ఒక్కడే మొగుడని ఒప్పుకోమని. మరి రోహింగ్యాలు వెళ్ళగొట్టే దమ్ము తెలంగాణ శ్యామ్ ఒక్కడికే ఉందని చెప్పాను. వాళ్ళు కాదా పైల్ వాళ్ళు? ఇప్పుడు మార్వాడీలను వెళ్ళగొట్టే అంటే మీకు ఒక్కడికే ఉందా? తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ 4 కోట్ల మంది మీ వెనకాల కూడా ఉంటారు. రోహింగ్యాలు గో బ్యాక్ అనండి. నేను ఏమంటున్నా, అలా ఉద్యమం చేసిన వాళ్ళకి నా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది అంటున్నా. చెయ్యండి. ఎవరు? ఇది అయిపోయి చేస్తా. తెలంగాణ వర్తక వ్యాపార చట్టం రాని, స్థానికస్తులకే 80% ఉద్యోగ ఉపాధి. అరే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. బండి సంజయ్ తొందర పట్టుకుంటా. ఇప్పుడు ఆ ఉద్యమం చేస్తాను ఎవరు? కాదు బ్రదర్, ఇప్పుడు రోహింగ్యా గో బ్యాక్ చేస్తామని అన్నాడు కదా, చేయమని చెప్పాను కదా. ఉద్యమం చేస్తాను బండి సంజయ్ వాళ్ళ కాదా? బండి సంజయ్ వాళ్ళ కాదా? బండి సంజయ్ వాళ్ళ కాదా? బండి సంజయ్ చేస్తాను కదా, నేను చేస్తానా? నేను మార్వాడి కల్చర్, గుజరాత్ గో బ్యాక్ కల్చర్ నేను ఉద్యమం చేస్తా అని చెప్పిన. అరే నేను ఎందుకు బ్రదర్ నువ్వు బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతావు? నువ్వు బీజేపీ కార్యకర్త నువ్వు మాట్లాడుతావు, నువ్వు బీజేపీ కార్యకర్తలా ఎందుకు మాట్లాడుతావు? అరే నేను ఓట్లు అడిగేటప్పుడు నా మీద నమ్మకం పెట్టుకుంది, కానీ ఇప్పుడు నాకేం ఓట్లు లేవు, నేను రాజకీయంగా ఏం నిలబడతాను, ఇప్పుడు నాకేం బాధ లేదు. కానీ అంటే బండి సంజయ్ తో చేత కదా అని చెప్పు నువ్వు. రోహింగ్యా గో బ్యాక్ ఉద్యమం చేస్తామని ఆన్ రికార్డు కెమెరాల ముందు చెప్పింది ఎవరు? ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరు? నాకు చెప్పింది ఎవరు? పిలుపునిచ్చింది ఎవరు? బీజేపీ వాళ్ళు చెప్పారు కదా. రైట్, బీజేపీ చెప్పిన దానికి నా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. నీ నా ప్రజాస్వామ్యవాదం వినండి, నా మాట వినండి. సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. వాళ్ళని పట్టుకుంటే ఓ శాల్వా తీసుకొచ్చి మన ఇద్దరం పోదాం. ఓ శాల్వా ఎవరెవరైతే పట్టుకుంటారో వాళ్ళకు ఓ శాల్వా కప్పుదాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పట్టుకుంటే ముఖ్యమంత్రి కోటి కప్పుదాం, ప్రధానమంత్రి కోటి కప్పుదాం, బండి సంజయ్ గారు కూడా కప్పుదాం. ఆ ఉద్యమంలో గోబ్యాక్ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కప్పుదాం. ఓకేనా? ఈ మా పేద ముస్లింల వృత్తులని, మన కుల వృత్తులను ధ్వంసం చేసి ఆ లైన్ మీరు, ఆ పోరాటం మీరు చేయండి. మీ అందరికి చాలా కప్పుతాం. మీరు చెప్తాం, మేము చేస్తాం. అరే నేను ఏమంటున్నా, ఇను బ్రదర్, నా వర్షం మొత్తం నేను అది చేస్తాం. సేమ్ అదే విధంగా నేను చేసే ఉద్యమానికి వాళ్ళ మద్దతు ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు నా పోరాటంలో ధర్మం ఉందా లేదా? ఉందా లేదా? జర్నలిస్ట్ గా మా ఉద్యమానికి కూడా బీజేపీ మద్దతు ఇవ్వని నువ్వే చెప్పు. 100% చెప్తున్నా. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి కూడా తెలంగాణ శామలకు మీరు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే దీంట్లో న్యాయం ఉంది. తెలంగాణ శామల నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రోహింగ్యాలు గో బ్యాక్ అనబోతుడు. ఎందుకంటే నాకు తెలంగాణ శామల మీద విపరీతమైన నమ్మకం ఉంది. రోహింగ్యాలు గో బ్యాక్ అని ప్లకార్డ్ పెట్టుకుని ఓటు నిలబడతాడు అనేది నా కోరిక. అప్పుడు నేను మైక్ తీసుకుపోయి అన్న తప్పకుండా వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలి. ఇస్తారన్న, బరాబర్ ఇస్తారు. ఇప్పుడు మీకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు 4 కోట్ల మంది ఉన్నారా? రేపు 2 కోట్ల మంది రారా? బరాబర్ వస్తారు. యాజ్ జర్నలిస్ట్ గా నేనే ముందు ఉంటా అన్న. ఫైనల్ గా ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజానికానికి ఏం చెప్తారు? మా ఛానల్ ద్వారా ఫైనల్ గా చెప్పి ముగించేది. ఇప్పుడు ఫోన్లు చేసి ధమ్కీలు ఇచ్చేది వాళ్ళే, మా అమ్మడిది ఇచ్చింది వాళ్ళే, సంపుతా అనేది వాళ్ళే, పొడుస్తా అనేది వాళ్ళే, మా హక్కుల కోసం కొట్లాడుతుంటే మమ్మల్ని అణచివేసేది వాళ్ళే, అరెస్టులు చేసేది వాళ్ళే, డబ్బులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. నోరు తెరిచి బాంచందూరాన్ని మేము బానిసత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళం. మేమంటున్నాం అంటే ఒక జేసీలో ఏర్పడి మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలకు వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలను మీరు మీ ఇంట్లో చేసుకోండి. బలవంతంగా మా మీద రుద్దకండి. ఓకేనా? మా బతుకమ్మని మీరు ఈ నేల మీద అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కాదు బ్రదర్, ఇక్కడ బడికి పోతావు, ఈడున్న గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతావా, గుజరాత్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతావా? గైడ్ లైన్స్ ఫాలో కావాలి కదా. ఈ తెలంగాణ నేను గుజరాత్కి వస్తే గుజరాత్ కల్చర్ నేను కూడా ఫాలో అవుతా. నేను కాదని అంటలే, అక్కడికి వస్తే నేను అక్కడ బతుకుతాయి, మీరు బతక బలవంతంగా నేను నా కల్చర్ నాకు రుద్దా. రైట్, మీరు రుద్దుతున్నారు, అనేక రకాల ఇది వస్తున్నాయి. మీరు కేవలం కొంతమంది వాళ్ళకు భావజాలం కలిగినటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు. 99% మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ కల్చర్కి వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా మాకు మద్దతు వస్తుంది. రాజకీయ పార్టీలది ఎట్లాగో రాదు, మాకు వద్దు కూడా రాజకీయ. ఆఖరికి మరి ఓవైసీ కూడా మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని వ్యతిరేకించిండు.
తెలుసా స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఎందుకు చార్మినార్ ఒక్కటే ముస్లింలది, దాని పక్కన ఉన్న షాపులన్నీ మార్వాడి గుజరాత్లో. ఈయన డబ్బులు ఆయన దగ్గర ఉంటే ఎలక్షన్లకు ఆయన ఇస్తారు. కాబట్టి అన్ని పార్టీలతో దోస్తానే ఉంటది. వీళ్ళు వ్యాపార బిజినెస్ దగ్గర. మేము డబ్బుల కోసం పనిచేస్తున్నాం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నాం. పైసలతో మాకు అవసరం. నాకు పైసలే కావాలనుకుంటే తెలంగాణ ప్రజలను అడిగితే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళని కలుపుకొని ఇంకో 9 కోట్ల మంది ప్రజలు. 9 కోట్లు ఇంటూ 5 రూపాయలు వేసుకుంటే ఎంత అయితే బ్రదర్? 40 కోట్లు అయితే. బొచ్చెడు పైసలు షాంకు. పైసలే కావాలనుకుంటే నా ఫోన్ పే నెంబర్ చెప్తా, గతంలో ఇచ్చారు. బొచ్చెడు పైసలు ఇస్తారు. వాళ్ళ పైసలు నాకు అవసరం ఉన్నప్పుడు నాకు నా వాళ్ళు బ్రదర్ నేను అడుకుంటా, తప్పే ఉంది. మా అన్నల్ని మా అక్కల్ని మా తెలంగాణ ప్రజలు అడుకుంటా. నాకు అవసరం ఉంటే ఇస్తారు. మార్వాడి దండం పెట్టి చెప్తున్నా, మార్వాడి అన్నలారా అక్కలారా, నాకు ₹1 కూడా వేయకండి, ఓట్లు కూడా వేయకండి. మీకు కాళ్ళు మొక్కుతున్నా ఓట్లు వేయకండి. నేను ఒక ఎక్కడ నిలబడితే పొరపాటును కూడా వేయకండి, బై మిస్టేక్ కూడా వేయకండి. తెలంగాణలో పుట్టిన వాళ్ళే నాకు ఓట్లు వేయండి. ఈ తెలంగాణ నాది అనుకునేటలో నాకు ఓట్లు వేయండి. ఈ తెలంగాణ నాది అనుకునేటలో నేను ఎప్పుడైనా పైసలు అడిగి తీయండి. నేను చచ్చిపోతున్నా నీళ్లు కూడా పోయకండి నాకు. వద్దు పోయకండి, వద్దు. ఓకేనా? నాది ఈ నేల నాది అనుకున్నటువంటి మార్వాడి అని నాకు పోయి తప్పలేదు. ఓకేనా? కానీ నేను అలా చేయ. నా రాష్ట్రంకి వచ్చిన మార్వాడులకైనా, గుజరాత్లకైనా, రాజస్థాన్లకైనా నువ్వు చెప్పినటువంటి శత్రు దేశం పాకిస్తానోడికైనా నా దేశాన్ని ప్రేమిస్తే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాడు నా దేశంలోకి వచ్చి నా దేశాన్ని ప్రేమిస్తే, నా దేశాన్ని గౌరవిస్తే వానికి కూడా నీళ్లు పోస్తా. వానికి కూడా కళ్యాణ్ నానికి కూడా ఏం చేస్తా? నీళ్లు పోస్తా. ఇది నా తెలంగాణ సంస్కృతి. థ్యాంక్ యూ అన్న, మీరు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. అదేవిధంగా శ్యామన్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా నుంచి వచ్చిన కామెంట్స్, అన్నకు వ్యతిరేకంగా వచ్చే కామెంట్స్ ఉద్దేశించి నేను అడిగినవి. అనుకూలతతో వచ్చే కామెంట్స్ అడిగితే అన్నను పోయినట్టు ఉంటుంది. కాబట్టి కామెంట్స్ మాత్రమే అడిగినా అన్నను ఏదో ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.